అందరికీ నమస్కారం అండి. పీతల పులుసు చింతపండు వేసి పీతల పులుసు అండి, చాలా బాగుంటుంది. టమాటా ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి జీలకర్ర గసగసాలు ధనియాలు యాలకులు లవంగిలు చెక్క వీటన్నిటిని పేస్ట్ అయితే చేసేసుకుని బాండి పెట్టుకుని ఆయిల్ అనేది వేసేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కళ్ళుప్పు అయితే వేసుకుని వేయించేసుకోండి. వీటిని ఉల్లుకోళ్ళని అంటారు. పసుపు కారం కూడా వేసేసుకొని ఈ గ్రేవీలో చింతపండు నీళ్ళు ఒక గ్లాస్ అయితే నార్మల్ వాటర్ ఒక గ్లాస్ అయితే వేసుకోండి. ఇలా పీతల్ని శుభ్రంగా చేసుకున్న పీతల్ని అయితే వేసేసుకొని చింతపండు పులుసు బాగా అనేది పట్టనివ్వండి. నార్మల్ వాటర్ కూడా వేసేసుకుని ఉల్లికోళ్ళు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని బాగా మరగనిచ్చుకోవాలండి పులుసుని. ఈ ఉల్లికోళ్ళు చారులోను పీతల కూరలోను చేపల పులుసులో కూడా చాలా బాగుంటాయండి. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఈ సీజన్లో అయితే వస్తాయి. చూడండి పులుసు ఎలా ఉందో.